హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయత్రి మాధవాల పెళ్ళిని ఆపాలని చూసిన తాయారుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి గాయత్రి మాధవాల పెళ్ళి జరిపించిన మహాలక్ష్మి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గాయత్రి మాధవాని పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కూతుర్ల ముస్తాబయ్యి గుడికి బయలుదేరుతుంది. కానీ గాయత్రి నాన్నమ్మ గాయత్రిని అడ్డుకుంటుంది. చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మీ అమ్మ వచ్చిన తర్వాత వెళ్ళు, అంతేకాని నేనుండగా నిన్ను ఎక్కడికి పంపించను అని ఆ బామ్మ చెప్పగానే గాయత్రి ఏమీ చేయలేకపోతుంది. ఇక అప్పుడే గాయత్రికి ఒక ఐడియా వస్తుంది. ఎలాగైనా ఈ ముసల్దాన్ని బోల్తా కొట్టించి నేను వెంటనే వెళ్ళాలి. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. బావ, మహాలక్ష్మి అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎలా? ఈ ముసల్ది రాక్షసిలా నాకు కాపలా ఉందే అని గాయత్రి అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలోనే అక్కడ టీవీ కనిపిస్తుంది. ఇక బామ్మతో, బామ్మ టీవీ చూద్దానా అని అనగానే, పెట్టే మనవరాలా, ఎందుకొద్దంటాను, ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ వస్తుంది అని చెప్పగానే ఇక గాయత్రి టీవీలో సీరియల్ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక బామ్మ కూడా ఆ సీరియల్లో మునిగిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. పక్కనున్న గాయత్రిని మర్చిపోయి టీవీకే అంకితమైపోతుంది. అది గమనించిన గాయత్రి, అమ్మయ్య, ముసల్ది టీవీలో మునిగిపోయింది, నేను బయటికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని గాయత్రి అయితే మెల్లగా బామ్మకి అనుమానం రాకుండా ఇంట్లో నుండి వెళ్తూ ఉంటుంది. గాయత్రి గుమ్మంలోకి రాగానే ఎదురుగా తాయారు ఉంటుంది. తాయారు అక్కడ ఉండడం చూసి గాయత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తాయారు కూడా గాయత్రిని అలా చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఇక గాయత్రి కంగారు పడుతూ, అది అమ్మ, గుడికి వెళ్తున్నాను, మనకి మొక్కుంది కదా అని అనగానే, అదేంటే, ఉదయమే గుడికి వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ గుడికి వెళ్ళడం ఏంటి అని అనగానే, అదే అమ్మ, ఉదయం గుడికి వెళ్ళినప్పుడు నేను ఆ దేవుణ్ణి మొక్కుకోవడం మర్చిపోయాను, అందుకే ఒకసారి వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి మొక్కుకోవాలని వెళ్తున్నాను అని అనగానే ఇక తాయారికైతే అనుమానం వస్తూ ఉంటుంది. గాయత్రి పట్టుచీర కట్టుకొని పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వడం చూసి, ఏంటే, రోజు గుడికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటావు కదా, ఈరోజేంటి పెళ్లి కూతుర్లా చీర కట్టుకొని సింగారించుకొని వెళ్తున్నావు అని అనగానే గాయత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది అమ్మా అని అంటూ ఉంటే ఇక తాయారు, నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగానే ఉందే, నువ్విలా కొంపలు ముంచే పని ఏదో చేస్తావనే నేను త్వరగా పని ముగించుకొని ఇక్కడికి వచ్చాను. నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే నువ్వు మా కొంప ముంచేదానివి అని అంటూ ఉంటే గాయత్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే గాయత్రి ఫోన్కి మహాలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన గాయత్రి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే గాయత్రి చేతిలో ఉన్న ఫోన్ని తాయారు లాక్కుంటుంది. మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. తనెందుకు నీకు ఫోన్ చేస్తుంది అని అనగానే ఇక గాయత్రి, ఎందుకంటే నేను మాధవ బావని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, అక్కడ నా కోసం బావ, మహాలక్ష్మి అందరూ ఎదురు చూస్తున్నారు, అందుకే మహాలక్ష్మి ఫోన్ చేసింది, నేను వెళ్ళాలి, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని అనగానే తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే, ఎంతకు తెగించావు అని అనగానే, అమ్మ, ఈరోజు నువ్వేం చేసినా కూడా బావతో నా పెళ్ళిని ఆపలేవు, నేను వెళ్ళి బావని పెళ్లి చేసుకుంటాను, బావని తప్ప నా భర్తగా ఎవరిని ఊహించుకోలేను అని గాయత్రి చెప్పగానే తాయారు కోపంతో గాయత్రి చెంప పగలగొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరిగి మాట్లాడతావు, నిన్ను చంపనైనా చంపుతాను, కానీ ఆ ఇంటికి కోడలుగా నేను వెళ్ళనివ్వను అని అనగానే, అయితే చంపేయమ్మా, సంతోషంగా చచ్చిపోతాను
అంతేకాని మనసులో భావన పెట్టుకొని ఇంకెవరితోనో పెళ్లి చేసుకోమంటే నా వల్ల కాదమ్మా అని అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా పద గదిలోకి అని గాయత్రిని లాక్కెళ్ళి గదిలో వేసి లాక్ వేస్తుంది. దాంతో గాయత్రి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా కోసం అక్కడ బావ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మహాలక్ష్మి అందరూ కూడా మాకు పెళ్లి చేయాలని నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం అమ్మ నా దగ్గర ఫోన్ కూడా ఉంచలేదు అని గాయత్రి అయితే చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తాయారు కోపంగా గాయత్రికి కాపలాగా ఇంట్లోనే కూర్చుంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క గాయత్రి రావడం లేదు అని గుళ్ళో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే కన్నా మహాతో ఏంటొదినా గాయత్రి వస్తుందని ఖచ్చితంగా చెప్పావు కదా, మరి ఇంకా రావడం లేదేంటి అని అనగానే ఇక మహాలక్ష్మి రే కన్నా ఇందాక కూడా గాయత్రికి ఫోన్ చేశాన్రా, తను ఇంకాసేపట్లో బయలుదేరుతానని చెప్పింది, బహుశా వచ్చేస్తుందేమో, కాసేపు చూద్దాం అని మహా అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ మహా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావమ్మా, ఆ గాయత్రి ఇక్కడికి రాలేదు. మా అత్తయ్య గాయత్రిని చూసింది అంటే ఖచ్చితంగా తనని గడప కూడా దాటనివ్వదు అని అనగానే లేదు పెద్ది, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు, గాయత్రి ఖచ్చితంగా వస్తుంది. గాయత్రి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం ఈరోజు ఎంతకైనా తెగిస్తానని నాతో చెప్పింది. మీరు బాధపడకండి పెద్ది, ఖచ్చితంగా గాయత్రి వస్తుంది, మీ పెళ్లి జరుగుతుంది అని మహా అంటూ ఉంటే అందరూ కూడా బాధగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే పంతులు గారు అక్కడికి వస్తాడు. పంతులు గారు అక్కడికి వచ్చి అమ్మా ఏమైందమ్మా, పెళ్ళికి ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకాసేపట్లో ముహూర్తం టైం కూడా దాటిపోతుంది, ఇంకా అమ్మాయి రాలేదేంటి అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి పంతులు గారు అది తను వచ్చేస్తుంది, ఇంకో 10 నిమిషాలు ఆగండి అని అనగానే సరేనమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ముహూర్తం కూడా దాటిపోతుంది, మీరు ఆ సమయంలోపే అమ్మాయిని తీసుకొస్తే పెళ్లి జరిపించవచ్చు అని పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పంతులు గారు వెళ్ళిపోగానే అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే లేదండి అంతా అయిపోయింది, ఇక గాయత్రి ఇక్కడికి రాలేదు అని అనగానే ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కేశవ కూడా అవునండి వచ్చేదైతే ఇప్పటి వరకు ఎందుకుంటుంది, ఎప్పుడో అన్నయ్య కోసం వచ్చేసేది కదా, ఆ గాయత్రి ఎప్పుడు ఇంతే అని కేశవ అంటూ ఉంటే మహా అయితే ఏంటి మీరంతా గాయత్రి గురించి అలా మాట్లాడుతున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏంటో, గాయత్రి అన్నీ మేనేజ్ చేసి రావాలి కదా, ఉండండి ఒక్కసారి ఇంకోసారి గాయత్రికి ఫోన్ చేస్తాను అని మహా తన ఫోన్ తీసి గాయత్రికి కాల్ చేస్తుంది. గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పెద్ది అని అనగానే ఇక మాధవ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నేను చెప్పాను కదమ్మా, అత్తయ్య చూస్తే గాయత్రిని అడుగు కూడా బయట పెట్టనివ్వదని, అత్తయ్యే గాయత్రిని ఆపేసి ఉంటుంది, వద్దమ్మా పెళ్ళి వద్దు ఏమీ వద్దు అని అనగానే పెద్ది అలా అనొద్దు పెద్ది, పెళ్ళి పీటల వరకు వచ్చింది, ఇంత దూరం వచ్చాక ఈ పెళ్ళి ఇక ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గాయత్రికి మీకు పెళ్ళి జరిగి తీరాలి అని అనగానే ఇక చక్రి అది ఎలా కుదురుతుందండి, గాయత్రి రాకుండా అన్నయ్య పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనగానే గాయత్రి వస్తుంది, వెళ్ళి మనమే గాయత్రిని తీసుకొస్తున్నాం అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా అని అంటూ ఉంటే పెద్ది మీరేం మాట్లాడొద్దు, నేను గాయత్రికి మీకు మాట ఇచ్చాను, మీ పెళ్ళి నేను జరిపిస్తానని, నా మాట ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాను, గాయత్రిని తీసుకొస్తాను పదండి అని ఇక చక్రి కేశవ మహా ముగ్గురు కూడా గాయత్రిని తీసుకురావడం కోసం చాలా ఆవేశంగా తాయారు ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇక మహా
అక్కడికి వెళ్ళి గాయత్రి గాయత్రి అని పిలుస్తూ ఉంటుంది. మహా, కేశవ, చక్రి అక్కడికి రావడం చూసి తాయారు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఇంతకు తెగించి ఇంటి దాకా వస్తావని నాకు తెలుసు, అందుకే నేను కాపలాగా ఉన్నాను అని అనగానే, చూడండి మీరు మీ చేతులారా మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు. గాయత్రి పెద్దిని ప్రేమిస్తుంది. గాయత్రి పెద్దిని తప్ప ఇంకెవ్వరిని భర్తగా ఊహించుకోలేకపోతుంది. మీ కూతురు గొంతుని మీరే కొస్తారా? మర్యాదగా గాయత్రిని మాతో పంపించండి అని అనగానే, ఏంటి గాయత్రిని మీతో పంపించాలా? పంపిస్తే ఏం చేస్తారంట అని అనగానే, ఏం చేస్తాం, గాయత్రిని తీసుకెళ్ళి లక్షణంగా మా పెద్దికిచ్చి పెళ్లి చేస్తాం అని అనగానే ఇక తాయారైతే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నా కంటికి? నా కూతుర్ని ఒక తాపి మేస్త్రికిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు? దాన్ని చంపనైనా చంపుతాను, కానీ ఆ ఇంటికి మాత్రం కోడలుగా అస్సలు పంపించను అని తాయారు అంటూ ఉంటే ఇక మహా అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. చక్రి, కేశవ, ఏం మాట్లాడుతున్నావు అని తాయారు మీదకి వస్తూ ఉంటే అప్పుడు మహా, మీరాగండి, ఆడవాళ్ళం మేము తేల్చుకుంటాం, మీరిక్కడ ఏమీ మాట్లాడకండి, చూస్తూ ఉండండి, ఎలాగైనా గాయత్రిని తీసుకునే మనం ఇక్కడ నుండి వెళ్తున్నాం, అది మాత్రం తప్పకుండా జరుగుతుంది అని మహా చెప్పగానే చక్రి, కేశవ ఆగిపోయి చూస్తూ ఉంటారు. మహా అంత ఖచ్చితంగా చెప్పడం చూసి తాయారు కూడా షాక్ అయిపోతుంది. పిల్ల, ఏం ధైర్యం చూసుకొని అంత నమ్మకంగా మాట్లాడుతున్నావు? చూడు, ఈరోజు నా కూతుర్ని మీతో పంపించేదే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనగానే ఇక మహాకైతే చాలా కోపం వస్తుంది. ఈరోజు మీరేం చేసినా గాయత్రిని తీసుకెళ్ళి పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపిస్తాను. నేను పెద్దికి గాయత్రికి మాటిచ్చాను వాళ్ళ పెళ్లి జరిపిస్తానని, నా మాట నిలబెట్టుకుంటాను అని అనగానే, ఎలా నిలబెట్టుకుంటావు అని ఇక తాయారు అంటుంది. ఇక ఒక్కసారిగా మహా తన దగ్గర ఉన్న మత్తు మందిని ఎలాగో చూడండి అని తాయారు ముక్కు దగ్గర పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఆ మత్తు మందుని పీల్చేసరికే తాయారు ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. మహా అలా చేసేసరికే చక్రి, కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి, ఏం చేస్తున్నారు? మా అత్తయ్యని చంపేస్తున్నారా అని అనగానే, మీరు ఎక్కువ ఊహించుకోకండి, ఇది జస్ట్ మత్తు మందు మాత్రమే, తను స్పృహ తప్పి పడిపోవడానికి నేను ఇలా చేశాను అని అనగానే ఇక చక్రి, కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే, ఏమో అనుకున్నాను, కానీ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకున్నది సాధించడం కోసం ఇంతలా తెగిస్తారా అని అనగానే, హలో, నేనేమి నా స్వార్థం కోసం చేయడం లేదు, ఒక ప్రేమని బ్రతికించాలని, ఇద్దరు ప్రేమికుల్ని కలపాలని ఇదంతా చేశాను. నా దృష్టిలో ఇది తప్పు కాదు. ఏంటి, మీకేమైనా తప్పుగా అనిపిస్తుందా అని అనగానే, అయ్యయ్యో లేదు, ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి జరగడానికి ఏం చేయమన్నా చేస్తాము, ఒక్క ప్రాణాలు తీయడం తప్ప అని అనగానే, మీరేం భయపడకండి, మీ అత్తయ్యకి ఏమీ కాదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, అంతకంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది అని ఇక చక్రి, కేశవ, మహా ముగ్గురు కలిసి తాయారిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేస్తారు. ఇక వెంటనే గాయత్రిని బంధించిన గది డోర్ ఓపెన్ చేయగానే ఇక గాయత్రి అయితే మహాని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. మహాలక్ష్మి అని పరిగెత్తుకుంటూ వచ్చి మహాని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, నేను బావ కోసం గుడికి వస్తూ ఉంటే అమ్మాయి నన్ను అడ్డుకొని గదిలో బంధించింది. అక్కడ బావ నా కోసం ఎదురు చూస్తున్నాడని ఎంతలా చెప్పినా కూడా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు మహాలక్ష్మి అని అనగానే, అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి మేమే వచ్చాం గాయత్రి, పద, పెద్ది అక్కడ 1000 కళ్ళతో నీ మెల్ల తాళి కట్టడానికి ఎదురు చూస్తున్నాడు, ముహూర్తానికి కూడా టైం దాటిపోతుంది, మనం వెంటనే గుడికి వెళ్ళాలి అని అనగానే ఇక గాయత్రి, మరి మా అమ్మ అని అంటుంది. అప్పుడు చక్రి, మీ అమ్మ పని ఎప్పుడో అయిపోయింది గాయత్రి అని అనగానే, ఏంటి, మా అమ్మని చంపేశారా అని అంటుంది. చచా, అంత పని మేమెందుకు చేస్తాం, మీ అమ్మ కాసేపు మత్తులో ఉండేలా ప్లాన్ చేశాం,
మీ అమ్మ మళ్ళీ మత్తులో నుండి బయటికి వచ్చేసరికే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి పదండి అని అనగానే ఇక గాయత్రి, చక్రి, కేశవ అందరూ కూడా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు. తాయారుని ఇంట్లోనే ఉంచి బయటంగా గడియ వేసి అందరూ కూడా గుడికి వెళ్తారు. మరో పక్క మాధవ గాయత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే కన్నా, అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళింది ఎవరనుకుంటున్నావు? వదిన అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టదన్నయ్య, చూస్తూ ఉండు, గాయత్రిని తీసుకొని గుడికి వస్తుంది అని అనగానే ఇక మాధవ, నాకు కూడా తెలుసురా, మహాలక్ష్మి ఏదైనా తలుచుకుంది అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుందని. కానీ అక్కడ అత్తయ్య మహాని ఎంతలా బాధ పెడుతుందో, ఎంతలా అవమానిస్తుందో అది తలుచుకుంటేనే బాధగా ఉందిరా అని అనగానే, అన్నయ్య నువ్వేం బాధపడకు, నిన్ను గాయత్రిని కలపడం కోసం వదిన ఎన్ని అవమానాలైనా పడతానని మాకు ఎప్పుడో చెప్పింది. వదిన ఏం బాధపడదన్నయ్య, నువ్వు చూస్తూ ఉండు, వదిన గాయత్రిని తీసుకొని వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలోనే ఇక మహా అయితే గాయత్రి చెయ్యి పట్టుకొని గుడికి తీసుకొస్తూ ఉంటుంది. అది చూసి కన్నా ఒక్కసారిగా సంతోషపడుతూ, అన్నయ్య నేను చెప్పాను కదా వదిన గాయత్రిని తీసుకొస్తుంది అని, అదిగో చూడన్నయ్య వదిన గాయత్రిని తీసుకొస్తుంది అని అనగానే మాధవ మహాగాయత్రిని చూస్తాడు. ఇక గాయత్రిని మహా తీసుకురావడం చూసి మాధవ అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మహా గాయత్రిని అక్కడికి తీసుకురాగానే గాయత్రి మాధవని హగ్ చేసుకొని బావా అని ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. గాయత్రి బాధపడకు అని అంటూ ఉంటే, బావా నిన్ను ప్రాణంగా ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా? లేదు బావా, నాకు మా అమ్మ, నా కుటుంబం ఏది అక్కర్లేదు, నాకు నీతో జీవితం కావాలి, అందుకే అన్నీ వదిలేసుకొని నీ కోసం వచ్చేసాను బావా అని అంటూ ఉంటే ఇక మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. గాయత్రి, ఈరోజు మనం ఇలా కలిసాము అంటే దానికి కారణం మహాలక్ష్మి అని మహాని పొగుడుతూ ఉంటారు. అప్పుడే మహా, మీ పొగడ్తలు తర్వాత చూసుకుందాం, కానీ ముందు పదండి, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, మళ్ళీ పంతులు గారు అరుస్తారు అని అనగానే అప్పుడే చక్రి, అవునవును పంతులు గారేమో, కానీ ఈ పెళ్ళి అయిపోయేలోపు అత్తయ్య వచ్చింది అంటే ఇక్కడ కురుక్షేత్రమే జరుగుతుంది, అక్కడ వాళ్ళు వచ్చేసరికే ఇక్కడ పెళ్లి జరిగిపోవాలి, పదండి అని గాయత్రిని మాధవని తీసుకువెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. ఇక పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. గాయత్రి మాధవ ఇద్దరూ కూడా వాళ్ళ పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే పంతులు గారు మాంగళ్య ధారణ జరిపిస్తారు. మాధవ గాయత్రి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక మహా అయితే దగ్గరుండి వాళ్ళ పెళ్ళి జరిపిస్తూ ఉంటుంది. మాధవ గాయత్రి మెడలో తాళి కట్టేసరికి ఇంతలోనే అక్కడికి పురుషోత్తం, తాయారు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక కోపంగా తాయారు, రేయ్ మాధవ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. రేయ్ ఎంతకు తెగించావురా, నా కూతుర్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటావా అని ఇక తాయారు మాధవ మీదికి వెళ్తూ ఉంటే అప్పుడే గాయత్రి అడ్డుగా వస్తుంది. అమ్మ, బావేమీ నన్ను లేపుకురాలేదు, నా ఇష్టంగా నేనే బావ కోసం లేచిపోయి వచ్చాను, ఆ విషయం నీకు కూడా తెలుసు, నువ్వు నా భర్త మీద చెయ్యి వేసావో మర్యాదగా ఉండదు అని అనగానే ఇక తాయారు పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటే, నాకంటే నీకు వాడే ఎక్కువైపోయాడా అని అనగానే, అవునమ్మా, నాకు నీకంటే బావే ఎక్కువైపోయాడు, నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా కూడా బలవంతంగా నా మెడలు వంచి పెళ్లి చేయించాలని చూశారు, కానీ బావ అలా కాదమ్మా, మన గురించి మన పరువు గురించి ఆలోచించి నన్ను అతన్నే పెళ్లి చేసుకోమని నన్ను ఒప్పించాడు, నేనే బావని మర్చిపోలేక బావ కోసం వచ్చాను, నువ్వు నా భర్తని కానీ నా కుటుంబాన్ని కానీ ఒక్క మాట అన్నా నేను ఊరుకునేది లేదు అని గాయత్రి మాట్లాడుతూ ఉంటే ఇక తాయారు పురుషోత్తం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. గాయత్రి తాయారుకి అంతలా ఎదురు తిరిగి మాట్లాడడం చూసి మాధవ, చక్రి, మహా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.